అనంతపురం జిల్లా రాప్తాడు ఏపీ మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16ఏళ్ల విద్యార్థిని అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ఈ నెల 10న ఓ యువకుడు బంధువులు చనిపోయారంటూ విద్యార్థినిని తీసుకెళ్లగా ఎలాంటి ధృవీకరణ లేకుండానే సిబ్బంది ఆమెను పంపించడం తీవ్ర నిర్లక్ష్యంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై స్పందించిన ప్రిన్సిపల్ అంజలీదేవి తాను అందుబాటులో లేకపోవడం, కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ తప్పిదం జరిగిందని అంగీకరించారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనతో పాఠశాలల్లో భద్రతా వ్యవస్థలపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. సీసీ కెమెరాలు, గేట్ భద్రత, విద్యార్థుల పర్యవేక్షణలో లోపాలపై సమగ్ర విచారణ జరపాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థిని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఇట్లా జరిగిందంటే 10 ఏళ్ళ నుండి పనిచేస్తున్నా సార్, ఇంత కూడా పేరు లేదు నాది. ఏం లేదు, 10 ఏళ్ళ నుంచి చేస్తున్నా. వారు రోజు పోతారు సార్ ఇంట్లోకి, రోజు నేను పని చేయాలి, ఇంత పని నేను ఎట్లా చేస్తాను సార్. నమస్తే. శుక్రవారం రోజు సార్ లంచ్ అవర్ తర్వాత ఒక అబ్బాయి వచ్చాడు. ప్రియదర్శిని అని ఇంటర్ సిఈసి అమ్మాయి, ఫస్ట్ ఇయర్ అమ్మాయి. అబ్బాయి వచ్చేసి అమ్మాయిని పిలిచి అన్నారు సార్. నేను అటెండెన్స్కి వెళ్తూ ఉంటే అబ్బాయి వచ్చి పిలిచి అంటే నీకేం కావాలా అమ్మాయి అని అడిగాను సార్ నేను. అంటే మా చెల్లెలి ఇట్లా మా అమ్మమ్మకు బాగాలేదు, చాలా సీరియస్, హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్ వేసాము అని చెప్పాడు సార్ బాధగా. కానీ అన్న తమ్ముడు అంటే పంపించాం మేము, సొంతం ఒక తల్లి పిల్లలు అయితే మేడం పర్మిషన్ తీసుకుంటే పంపిస్తాం అన్నాను సార్. ఒకే తల్లి పిల్లలము అని చెప్పారు సార్. అంతలేక అమ్మాయి వచ్చింది సార్ పైన. ఇంకా వచ్చి మా అన్నే అంటే సొంతం మా అన్నే రండి, మా అవ్వకు చాలా సీరియస్ అంట, మేము వెళ్ళాలన్నారు సార్. నేను అప్పుడు ఇంకా పైకి అటెండెన్స్కి వెళ్తూ మేడం పర్మిషన్ తీసుకోండి, మేడం పర్మిషన్ తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పాను సార్. నేను వెళ్ళి పైకి పోయి అటెండెన్స్లు తీసుకొని వచ్చేళ్ళకి సార్ మళ్ళీ రూమ్లో నుండి వచ్చారు సార్. వచ్చి ఏం వెళ్తున్నారమ్మా అంటే మేడంని అడిగాము, పర్మిషన్ ఇచ్చారు, మా అవ్వ చనిపోయిందంట అని చెప్పి వెళ్ళారు సార్. సార్ అమ్మాయిది ఆకుతోటపల్లి సార్. నేను రాప్తాడు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సార్. శుక్రవారం రోజు అబ్బాయి 2 గంటల ఇంటర్వెల్ అప్పుడు వచ్చాడు సార్. వచ్చి మా అటెండర్ని అడిగినాడు సార్, ఇట్లా మా అమ్మమ్మ చనిపోయింది, ఆ పాపని మా చెల్లెల్ని తీసుకెళ్ళాలి అని. మా అటెండర్ గారు నా రూమ్లోకి అబ్బాయిని పర్మిషన్ కోసం పంపించారు సార్. మేము పర్మిషన్ లేనిది పంపించామని చెప్పింది సార్ మా అటెండరు. ఆ టైంలో ఆ అబ్బాయి నా రూమ్లోకి వచ్చి, నేను లేను సార్ ఆ రూమ్ అప్పుడు 10th క్లాస్ బి సెక్షన్లో నేను వైస్ ప్రిన్సిపల్ గారు లీప్ యాప్లో 10th క్లాస్ బి సెక్షన్ పిల్లల్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నాం సార్ ఆన్లైన్లో. సో నేను నా రూమ్లో నేను లేను. ఆ అబ్బాయి రూమ్లోకి వచ్చి నాతో మాట్లాడుకోకుండా నేను లేను సార్. అప్పుడు మా కంప్యూటర్ ఆపరేటర్ ఉంది నా రూమ్లో, కంప్యూటర్ పనిచేస్తుంది. మేడంని అడిగినారంట, ప్రిన్సిపల్ గారు లేరా అంటే, లేరు బాబు, బయట వేరే క్లాస్ రూమ్లో ఉన్నారని చెప్తే ఆ అబ్బాయి అది మాట్లాడేసి బయటకు వచ్చేసి తర్వాత మా అటెండర్తో మేడంని పర్మిషన్ అడిగినాము, మేడం నేను మా చెల్లిని తీసుకెళ్తానని చెప్పేసి మా అటెండర్ని మిస్గైడ్ చేసేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళాను సార్. ఇది జరిగిండేది. నేను ఆ అబ్బాయిని చూడలేదు సార్, ఆ అబ్బాయి నా పర్మిషన్ కూడా తీసుకోలేదు. మా అటెండర్ని మిస్గైడ్ చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్లారు సార్. అది సార్ జరిగింది. మేము పంపిలేదు సార్, యాక్చువల్గా మేము పంపిలేదు, ఇంటర్వెల్ టైంలో కదా సార్. అప్పుడు ఇంటర్వెల్ అప్పుడు అమ్మాయిని తీసుకెళ్లారు సార్. ఇప్పుడు నిర్లక్ష్యం చెయ్యం సార్. ఏ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అయినా కూడా అమ్మ కానీ నాయన కానీ వస్తేనే మేము పంపిస్తాం సార్. ఎవరి అన్నలు వచ్చినా తమ్ముళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా నేను ఎవరిని పంపించాను సార్. ఇప్పుడు ఆ అబ్బాయి ఇంటర్వెల్ అప్పుడు నా రూమ్లోకి వచ్చి మా అటెండర్కి నేను మేడం పర్మిషన్ అడిగినాను అబద్ధం చెప్పేసి ఆ అమ్మాయిని ఇంటర్వెల్ అప్పుడు తీసుకెళ్ళాడు సార్. మా స్కూల్లో నిర్లక్ష్యం ఎప్పుడూ చెయ్యం సార్. మేము పిల్లల్ని ఎవ్వరు వచ్చినా కూడా పంపించారు, ఓన్లీ పేరెంట్స్ వస్తే తప్ప. వాళ్ళ అమ్మ నాకు మీరు కనుక్కోవాలి, పేరెంట్స్ ఎవరు వచ్చినారు ఏమి, తర్వాత అంటే వాళ్ళు ఎవరందరినీ చేర్పించాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. బాలిక చదువు అంటే ఒకటే కాదు కదా, భద్రతంగా ఇంటికి పంపించే బాధ్యత కూడా మీదే ఉంటుంది. మేము చాలా జాగ్రత్తగా నిర్లక్ష్యం చెయ్యం సార్. మేము డ్యూటీలో ఉన్నప్పుడు కంపల్సరీగా వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి లెటర్ కూడా తీసుకొనే పంపిస్తాం సార్. ఆ రోజు ఆ అబ్బాయి అబద్ధం చెప్పేసి ఏమీ ఇవ్వలేదు సార్. వాళ్ళ పేరెంట్స్కి ఆల్రెడీ ఆ అబ్బాయి ఫోటోను తర్వాత ఫోన్ నంబర్లు అన్నీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్నాయి సార్. వాళ్ళు పూర్తిగా మీరు నిర్లక్ష్యము, మీ అవగాహన లోపం వల్లే ఈరోజు స్కూల్ నుంచి అమ్మాయి వెళ్ళిపోవడం జరిగింది. మా నిర్లక్ష్యం ఏమీ లేదు సార్. దయచేసి వాళ్ళ పేరెంట్స్కి అంతా తెలుసు సార్. వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఈ అబ్బాయేనా అని ఐడెంటిఫై చేసి ఫోన్ నంబర్ కూడా మేము అడిగితే మాకు ఇవ్వలేదు సార్. వాళ్ళ పేరెంట్స్కి అంతా తెలుసు సార్. కానీ మేము మా స్కూల్ నుంచి అయితే మేము వాళ్ళని నిర్లక్ష్యంతో అయితే పంపించాలి.
మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పీడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 040683344555.